మాథ్యూ 1 అధ్యాయର 21 పద మనము చదువుకుందాం. మత్తయి సువార్త 1 అధ్యాయము 21 వచనం. ଯଦି କେହି ପଢିବା ପାଇଁ ଅଛନ୍ତି ତ ବହୁତ ଭଲ, ఎవరైనా చదవడానికి ఉంటే చాలా మంచిది, లేదంటే మేమే చదువుతామండి. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదు వలెను. ସେ ପୁତ୍ର ପ୍ରସବ କରିବେ ଆଉ ତୁମ୍ଭେ ତାହାଙ୍କ ନାମ ଯୀଶୁ ଦେବ, କାରଣ ସେ ଆପଣା ଲୋକଙ୍କୁ ସେମାନଙ୍କର ସମସ୍ତ ପାପରୁ ପରିତ୍ରାଣ କରିବେ. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. ମୋର ଆଜିର ପ୍ରସଙ୍ଗ ହେଉଛି, ఈ దినం నా వాక్య పరిచర్య ఏంటంటే, ଯୀଶୁ ହିଁ କେବଳ ପରିତ୍ରାଣକର୍ତ୍ତା କାହିଁକି ଅଟନ୍ତି? యేసుక్రీస్తు ప్రభువారే ఎందుకు రక్షకుడై ఉన్నాడు? ଦୁନିଆରେ ଅନେକ ଈଶ୍ୱର ଜନ୍ମ ହୋଇଥିଲେ, లోకములో దేవుళ్ళు అనబడి వారు చాలా మంది పుట్టారు. ଅନେକ ଈଶ୍ୱର ବୋଲି ଦାବି କଲେ, అనేక మంది తమకు తాముగా దేవుళ్ళుగా ଅନେକ అనుకున్నారు. ଈଶ୍ୱର ବୋଲି ପ୍ରମାଣ କରିବାକୁ ଚେଷ୍ଟା କଲେ, అనేక మంది దేవుళ్ళుగా వాళ్ళు రుజువుపరచాలని కోరుకున్నారు. କିନ୍ତୁ ସେମାନେ ପରିତ୍ରାଣକର୍ତ୍ତା ହୋଇପାରିଲେ ନାହିଁ. కానీ వాళ్ళు రక్షకులుగా మాత్రం నెరవేర్చబడలేకపోయారు. ତେବେ କାହିଁକି ଯୀଶୁ ହିଁ ପରିତ୍ରାଣକର୍ତ୍ତା ହୋଇକି ଜନ୍ମ ହେଲେ? యేసు ప్రభువారు మాత్రమే ఎందుకు రక్షకునిగా ఈ లోకంలో పుట్టారు? ଯେ ଜନ୍ମ ହେଲେ ఎవరైతే పుట్టారో ସେ ସମସ୍ତ ପାପରୁ ଲୋକଙ୍କୁ ପରିତ୍ରାଣ କରିବେ. ఆయన ప్రజలందరినీ వారి పాపం నుంచి విడిపిస్తారు. ତାମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ ଧ୍ୟାନ ଦେଇ ଶୁଣନ୍ତୁ. అంటే దేవుని ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి. ବହୁତ ଜରୁରୀ କଥା ମୁଁ ଗୋଟିଏ କହିବାକୁ చాలా ଯାଉଛି. ప్రాముఖ్యమైన మాట నేను మీకు చెప్పుచున్నాను. ଆପଣମାନେ ପ୍ରି ଖ୍ରୀଷ୍ଟମାସ ରେ ଅନେକ ଖ୍ରୀଷ୍ଟମାସ ସମ୍ବନ୍ଧୀୟ କଥା ଶୁଣି ଶୁଣି ଆସୁଛନ୍ତି. ఇప్పటికే క్రిస్మస్ గా ముందుగానే చాలా క్రిస్మస్ తరపున మాటలు వింటూ వస్తున్నారు. ଆଜି ଆମେ ଯାହା ଦେଖିବା, ఈ దినం మనం దేన్నైతే చూసుకుంటామో, ଯୀଶୁ କାହିଁକି ଜନ୍ମ ହେଲେ యేసు ప్రభువారు ఎందుకు పుట్టారు ତାହାକୁ ଆମେ ପ୍ରମାଣ କରିବା. దాన్ని మనం రుజువుపరుచుకుందాం. ପ୍ରଭୁ ଯୀଶୁ କାହିଁକି ଜନ୍ମ ହେଲେ? యేసు ప్రభువారు ఎందుకు పుట్టారు? ଯୀଶୁଙ୍କ ଜନ୍ମର ପ୍ରାୟ 10 ଗୋଟି ଉଦ୍ଦେଶ୍ୟ ଥିଲା. యేసు ప్రభువారు పుట్టడానికి 10 కారణాలు ఉన్నాయండి. ତନ୍ମଧ୍ୟରୁ ଗୋଟିଏକୁ ମୁଁ କହିବାକୁ ଯାଉଛି. వాటి దాంట్లో ఒక్కటినే నేను వివరిస్తాను. ଅନେକ କାରଣକୁ ନେଇକି ସେ ଜନ୍ମ ହେଲେ. యేసు ప్రభువారు అనేక కారణాలు బట్టి ఆయన ଗୋଟିଏ జన్మించారు. କାରଣ ହେଉଛି అయితే అందులో ఒక కారణం ఏంటంటే, ପାପୀ ମାନଙ୍କୁ ପରିତ୍ରାଣ କରିବା ପାଇଁ. పాపుల్ని పాపము నుంచి రక్షించడానికి. ପ୍ରଥମ ତିମୋଥୀ 1:15, ମାଥ୍ୟୁ 1:21, ମାଥ୍ୟୁ 9:13 ଇତ୍ୟାଦି ପଦରେ ଆମେ ଦେଖିବାକୁ ପାଉ. మత్తయి సువార్త 9:19, అలాగే మొదటి తిమోతి 1:15, మత్తయి సువార్త 1:21 వచనాల్లో మనం చూడగలం. ହାଲେଲୁୟା. హల్లెలూయా. ଯୀଶୁ ପାପରୁ ଲୋକଙ୍କୁ ପରିତ୍ରାଣ କରିବା ପାଇଁ ଜନ୍ମ ହେଲେ. యేసు ప్రభువారు పాపములో ఉన్నవారిని విడిపించడానికి రక్షణ ఇచ్చుటకు ఆయన పుట్టారు. ପୁଣି ଦ୍ୱିତୀୟରେ ତାଙ୍କ ଜନ୍ମର ଉଦ୍ଦେଶ୍ୟ ଥିଲା, రెండోదిగా ఆయన పుట్టడానికి కారణం ఏంటంటే, ଲୁକ 19:9-10 ଲେଖା ଅଛି, లూకా సువార్త 19:9-10 వచనాల్లో, ଯାହା ଅଛି ତାହା ଖୋଜି ରକ୍ଷା କରିବା ପାଇଁ ଜନ୍ମ ହେଲେ. నశించుచున్న దాన్ని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ତାଙ୍କ ଜନ୍ମର ତୃତୀୟ ଉଦ୍ଦେଶ୍ୟ ଥିଲା, ఆయన పుట్టుక యొక్క మూడో కారణం ఏంటంటే, ସେ ଲେଖା ଅଛି ମାର୍କ ସୁସମାଚାର 10:45ରେ, అలాగే మార్కు సువార్త 10:45 వచనంలో రాయబడి ఉన్నది, ସେବା କରିବା ନିମନ୍ତେ ସେ ଆସିଛନ୍ତି ବୋଲି କହିଲେ. ఆయన ప్రజల్ని సేవించడానికి లోకానికి వచ్చాడు. ସେବା ପାଇବା ନିମନ୍ତେ ନୁହଁ, ସେବା କରିବା ନିମନ୍ତେ ମୁଁ ଆସିଅଛି ବୋଲି సేవ କହିଲେ. పొందుకోవడానికి కాదు గాని నేను సేవ చేయుటకే వచ్చితనని ఆయన చెప్పుచున్నారు. ତାଙ୍କର ଜନ୍ମର ଚତୁର୍ଥ ଉଦ୍ଦେଶ୍ୟ ଥିଲା, ఆయన పుట్టి యొక్క నాలుగో కారణం ఏంటంటే, ମାଥ୍ୟୁ 5:17ରେ ଲେଖା మత్తయి ଅଛି, సువార్త 5:17 వచనం, ବ୍ୟବସ୍ଥାରେ ଯାହା ଯାହା ନାହିଁ ତାହାକୁ ସେ ସଫଳ କରିବା ପାଇଁ ଆସିଲେ. ధర్మశాస్త్రం దేనినైతే నెరవేర్చకపోయినో ఆయన తన సమస్తాన్ని నెరవేర్చుటకు వచ్చెను.
ପଞ୍ଚମରେ ତାଙ୍କର ଆଗମନର ଜନ୍ମର ଉଦ୍ଦେଶ୍ୟ ଥିଲା। ఐదవదిగా ఆయన రాకడ యొక్క కారణం ఏంటంటే ଏପ୍ରି 10 ଅଧ୍ୟାୟର 5 ରୁ 7 ରେ ଲେଖା ଅଛି। ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ ସେ వచనం రాయబడి ତାଙ୍କ ఉంది। ଇଚ୍ଛା ସାଧନ କରିବା ପାଇଁ ଆସିଥିଲେ। ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారు। ତାଙ୍କର ଜନ୍ମର ଷଷ୍ଠ ଉଦ୍ଦେଶ୍ୟ ଥିଲା। ఆయన పుట్టి యొక్క 6వ కారణం ఏంటంటే ପ୍ରଥମ ଜନ 3 ର 8 ରେ ଲେଖା ଅଛି। మొదటి యోహాను 3వ అధ్యాయం 8వ ସେ వచనం రాయబడి ଶୟତାନର ఉంది। କାର୍ଯ୍ୟ ବିନାଶ କରିବା ପାଇଁ ఆయన ଆସିଥିଲେ। అపవాది యొక్క క్రియలను నశింప చేయడానికి ఈ లోకానికి వచ్చారు। ତାଙ୍କର ଜନ୍ମର ସପ୍ତମ ଉଦ୍ଦେଶ୍ୟ ଥିଲା। ఆయన పుట్టుక యొక్క 7వ కారణం ఏంటంటే ଅନେକଙ୍କର ନିମନ୍ତେ ପ୍ରାଣ ମୁକ୍ତିର ମୂଲ୍ୟ ରୂପେ ଦେବା ପାଇଁ ଆସିଥିଲେ। అనేక మంది యొక్క విమోచనముగా తన ప్రాణాన్ని అర్పించుటకు ఈ లోకానికి వచ్చారు। ମାର୍କ 10 ର 45 ରେ ଲେଖା ଅଛି। మార్కు సువార్త 10వ అధ్యాయం 45లో ତାଙ୍କର రాయబడింది। ଜନ୍ମର ଅଷ୍ଟମ ଉଦ୍ଦେଶ୍ୟ ଥିଲା। ఆయన పుట్టి యొక్క 8వ కారణం ఏంటంటే ଇସ୍ରାଏଲର କେବଳ ଇସ୍ରାଏଲର ହଜି ଯାଇଥିବା ମେଷ ମାନଙ୍କର ଉଦ୍ଧାର ପାଇଁ ଆସିଥିଲେ। కేవలం ఇశ్రాయేలులో తప్పిపోయిన గొర్రెలను రక్షించుటకు ఆయన ఈ లోకానికి ତାଙ୍କର వచ్చారు। ଜନ୍ମର ନବମ ଉଦ୍ଦେଶ୍ୟ ଥିଲା। ఆయన ఈ లోకంలో పుట్టడానికి 9వ కారణం ఏంటంటే ପ୍ରଚୁର ଜୀବନ ଦେବା ପାଇଁ ମୁଁ ଆସିଅଛି ବୋଲି କହିଲେ। సమృద్ధమైన జీవం ఇచ్చుటకు నేను వచ్చితిని అని ఆయన ଯୋହନ అంటున్నాడు। 10 ର 10 ରେ ଲେଖା ଅଛି। యోహాను సువార్త 10:10లో ପୁଣି ତାଙ୍କର ଜନ୍ମର ଦଶମ ଉଦ୍ଦେଶ୍ୟ ଥିଲା। అలాగే ఆయన పుట్టడానికి 10వ కారణం ఏంటంటే ସମଗ୍ର ଜଗତରେ ରାଜ୍ୟର ସୁସମାଚାର ପ୍ରଚାର କରିବା ପାଇଁ ମୁଁ ଆସିଅଛି କହିଲେ। సర్వ ప్రపంచములో దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకు ఈ లోకంలోకి వచ్చితినని ప్రభువు అంటున్నారు। ଏପରି ଆହୁରି ଛୋଟ ଛୋଟ ଉଦ୍ଦେଶ୍ୟ ନେଇକି ଯୀଶୁ ଆସିଥିଲେ। ఇంకా మనం చూసుకుంటే చాలా చిన్న చిన్న ఉద్దేశాలు కనిపిస్తాయి। କିନ୍ତୁ ତାଙ୍କର ପ୍ରଥମ ଉଦ୍ଦେଶ୍ୟ ଥିଲା అయితే వాటన్నిటిలో మొదటి ఉద్దేశం ఏంటంటే ଲୋକମାନଙ୍କର ପାପରୁ ସେମାନଙ୍କୁ ପରିତ୍ରାଣ କରିବେ। ప్రజల్ని తమ పాపములో నుంచి ఆయన రక్షించుట కొరకు। ତେବେ ପ୍ରଶ୍ନ ଉଠେ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే କାହିଁକି ଯୀଶୁ ହିଁ କରିବେ? యేసు ప్రభువారు ఎందుకు యేసు ప్రభు ఒక్కరే ఎందుకు చేస్తారు? ଅନ୍ୟମାନେ କାହିଁକି କରିପାରିବେ ନାହିଁ? మిగతా వారు ఎందుకు చేయలేరు? ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ప్రియమైన దేవుని ମୁଁ ప్రజలారా, ଆସି ଆପଣମାନଙ୍କୁ କହିବା ପାଇଁ ଚାହେଁ ఈ దినం మీకు చెప్పదలుచుంది ఏంటంటే ଆମ ଯୀଶୁ କାହିଁକି ସ୍ପେଶାଲ ଅଟନ୍ତି? మన యేసు ప్రభువారు ఎందుకు ప్రత్యేకమైన దేవుడు? What makes our Jesus so special? ఏది మన యేసు ప్రభువారిని ప్రత్యేకపరిచింది? ଦୁନିଆରେ କୋଟି କୋଟି ଈଶ୍ୱର ହୋଇପାରନ୍ତି లోకములో కోట్ల కొలది దేవతలు దేవుళ్ళు ఉండొచ్చు, କିନ୍ତୁ ଯୀଶୁଙ୍କ ପରି କେହି ନାହିଁ। కానీ యేసు వంటి వారు ఇంకెవరు లేరు। ଆଉ ଯୀଶୁ ଏଇଥିପାଇଁ ବିଶେଷ ଅଟନ୍ତି। యేసు ప్రభువారు ఎందుకోసం ప్రత్యేకింపబడిన వారంటే ତାଙ୍କର ଗୋଟିଏ ବିଶେଷତାକୁ ମୁଁ ଏ ସନ୍ଧ୍ୟା ବେଳାରେ କହିବି, ఆయనలో ఉన్న ఒక ప్రత్యేకతని సాయంకాలం నేను వివరిస్తాను। ଯାହାକି ତାଙ୍କୁ ପରିତ୍ରାଣ କର୍ତ୍ତା ଭାବରେ ଯୋଗ୍ୟ ବନାଇ ଦିଏ। ఏదైతే ఆయన రక్షకునిగా యోగ్యునిగా ఆ క్రియ నెరవేరుస్తుంది। ଜଣେ ଯଦି ଯୋଗ୍ୟ ନାହିଁ ତ ଅଯୋଗ୍ୟକୁ ସାହାଯ୍ୟ କରିପାରିବ ନାହିଁ। ఒక వ్యక్తి యోగ్యుడు కాకపోతే అయోగ్యుడైన వ్యక్తిని ఆ వ్యక్తి సహాయం చేయలేరు। ପ୍ରଭୁ ଯୀଶୁ ଅନେକଙ୍କୁ ପାପରୁ ମୁକ୍ତ କରିବା ପାଇଁ ଯୋଗ୍ୟ ଅଟନ୍ତି। యేసు ప్రభువారు అనేక మందిని తమ పాపములు విడిపించుటకు ఆయన యోగ్యుడై ఉన్నారు। ଛୋଟ ଛୋଟ ଏକ୍ସାମ୍ପଲ ମୁଁ କହିବି, చిన్న చిన్న ఉదాహరణ నేను చెప్తానండి, ବଡ ଧ୍ୟାନର ସହିତ ଶୁଣିବେ। చాలా జాగ్రత్తగా వినండి। ମନେକର ଜଣେ ଲୋକ ପାଣିରେ ବୁଡି ଯାଉଛି, ପହଁରା ଜାଣି ନାହିଁ, ఒక వ్యక్తి ఈదడం రాక నీటిలో మునిగిపోతూ ఉంటే ତାକୁ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ ଜଣେ ଲୋକ ଚାହୁଁଛି, ఆ వ్యక్తిని కాపాడడానికి ఒక వ్యక్తి ప్రయత్నం କିନ୍ତୁ చేస్తున్నాడు। ଯିଏ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ ଚାହୁଁଛି ସିଏ ବି ପହଁରା ଜାଣି ନାହିଁ। ఏ వ్యక్తి అయితే కాపాడాలనుకుంటున్నాడో ఆ వ్యక్తికి కూడా ఈదడం రాదండి। ତେବେ ଏଇ ପହଁରା ନ ଜାଣିଥିବା ଲୋକର ଇଚ୍ଛା ଥାଇପାରେ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ, అలాగే ఈద రాకపోయిన వ్యక్తికి అతన్ని కాపాడడానికి ఇష్టం ఉండొచ్చు కానీ କିନ୍ତୁ ସେ ଉଦ୍ଧାର କରିପାରିବ କି? అతడు రక్షించగలడా? ସେ ମଧ୍ୟ ବୁଡିଯିବ। అతడు కూడా మునిగిపోతాడు। ଆଉ ଗୋଟିଏ ଉଦାହରଣ, మరొక ఉదాహరణ ఏంటంటే ଜଣେ ଗଣିତରେ ନିଜେ ଫେଲ୍ ଅଟେ, ఒక వ్యక్తి లెక్కల్లో తనకు తానుగా ఫెయిల్ అయిపోయాడు। ସେ ଅନ୍ୟକୁ ଗଣିତର ଟ୍ୟୁସନ ପଢାଇବ। ఆ వ్యక్తి ఇతరులకి లెక్కల యొక్క ట్యూషన్ చెప్తాడంటే ସେ କିପରି ପାଠ ପଢାଇ ପାରିବ? వాడు ఏ విధంగా అతన్ని బోధించగలడు లేదా లెక్కలు నేర్పించగలడు? ତ ଦ୍ୱାରା ସେ ଷ୍ଟୁଡେଣ୍ଟ ପାସ୍ ହେଇପାରିବ କି? ఆ స్టూడెంట్ లెక్కల్లో పాస్ అవ్వగలడా? କଣ କହୁଛନ୍ତି ଆପଣ ମାନେ? మీరేమంటున్నారండి? ଆଉ ଗୋଟିଏ ଏକ୍ସାମ୍ପଲ ମୁଁ କହିବି, మరొక ఉదాహరణ నేను చెప్తాను। ଜଣଙ୍କର ମୁଣ୍ଡରେ ବିଲକୁଲ ବି ଚୁଟି ନାହିଁ, ఒక తలలో ఒకరికి కొంచెమైన జుట్టు ପୁରା లేదు, ଟାଙ୍ଗରା ମୁଣ୍ଡା ହେଇଯାଇଛି। మొత్తం జుట్టు అంతా ఊడిపోయింది। ସେ ଗୋଟିଏ ତେଲ ଆବିଷ୍କାର କରିଛି, అతను ఒక తైలం కనిపెట్టాడు। ଆଉ ସେ ରାସ୍ତାରେ ଠିଆ ହେଇକି ବିକୁଛି। ఆ యొక్క పట్టబొర్రోడు రోడ్డు మీద ତା నిల్చొని ఆ ମୁଣ୍ଡରେ తైలం ଚୁଟି అమ్ముతున్నాడు। ନାହିଁ,
అతని తల మీద జుత్తు ସେ లేదు. କହିବ ଆସନ୍ତୁ ଏ ତେଲ କିଣନ୍ତୁ ବହୁତ ଚୁଟି ବାହାରିବ రండి ఈ యొక్క నూనె కొనండి మీకు బాగా జుత్తు నెరుస్తుంది. ତାର ତେଲ କେହି କିଣିବେ କି? అతను తైలం ఎవరైనా కొంటారండి? କାହିଁକି ଯେହେତୁ ତାହାର ମୁଣ୍ଡରେ ଚୁଟି ନାହିଁ. ఎందుకంటే తన నెత్తి మీద జుత్తు లేదు. ଏଇପରି ମୁଁ ଆପଣଙ୍କୁ କହିବା ପାଇଁ ఈ ଚାହେଁ, విధంగా నేను అనేకమైన విషయాలు మీకు చెప్పగలను. ଯିଏ ନିଜେ ଗଞ୍ଜେଇରୁ ରକ୍ଷା ପାଇନାହାନ୍ତି, తనకు తానుగా గంజాయి నుంచి ସେ కాపాడబడకలేకపోయాడు. ଗଞ୍ଜେଇ ପିଉଥିବା ପିଲାମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରିପାରିବେ କି? గంజాయిలు తాగుతున్న వారిని అతను రక్షించగలడా? ଯଦି କେହି ଈଶ୍ୱର ବୋଲାଉଛନ୍ତି, ఎవరైనా దేవుడు అనిబడిన వారు ఉంటే ନିଜେ ଗଞ୍ଜେଇ ପିଉଛନ୍ତି, తమకు తాముగా వాళ్ళు గంజాయి ଏବେ తాగుతున్నారు. ଗଞ୍ଜେଇ ପିଇବା ଈଶ୍ୱର గంజాయి తాగే దేవుడు ଜଣେ ଗଞ୍ଜେଇ ପିଇବା ପିଲାକୁ ତୁ ପିଉନା ବୋଲି କହିପାରିବେ ఒక କି? గంజాయి తాగుతున్న అబ్బాయిని నువ్వు తాగకరా అని చెప్పగలరా? చెప్పండి, గొంతు କହିପାରିବେ ନାହିଁ. చెప్పలేరు. ଜଣେ ଅନ୍ୟର ସ୍ତ୍ରୀକୁ ହରଣ କରୁଥିବା ଲୋକ, ఒక వ్యక్తి ఇతర భార్యల్ని తీసుకొని వచ్చే వ్యక్తి ତୁମେ ଅନ୍ୟର ସ୍ତ୍ରୀକୁ ଦେଖ ନାହିଁ ବୋଲି କହିପାରିବେ କି? వేరే స్త్రీని నువ్వు చూడకని చెప్పగలడా? ଜଣେ ଚୋରି କରିକି ଖାଇବା ଲୋକ, ఒక దొంగలించి తినేవాడు ସେ ଯଦି ଈଶ୍ୱର ହେଇଯିବ, తానే గాని దేవుడిగా మార్చబడితే ସେ ଚୋର ମାନଙ୍କୁ ବଦଳାଇ ପାରିବ କି? దొంగల్ని అతను మార్చగలడా? ଯିଏ ଯଦି ଅନ୍ୟର ସ୍ତ୍ରୀ ମାନଙ୍କୁ ସ୍ନାନ କରିବା ଦେଖୁଥିବ, ఎవరైనా సరే ఇతర స్త్రీలు స్నానం చేస్తుండగా ସେ చూసేవాడు ଭେଣ୍ଡିଆ ମାନଙ୍କୁ କହିପାରିବ କି ତୁମେ ପର୍ନୋଗ୍ରାଫି ଦେଖ ନାହିଁ ବୋଲି? అతడు యవనస్తులు చెప్పగలడా అయ్యా మీరు అశ్లీలతను చూడకండి అని? ଯିଏ ନିଜେ ବ୍ୟభిଚାର କରୁଥିବ, ఎవడైతే తనకు తానుగా వ్యభిచారంలో ఉంటూ ఉంటాడో ସେ କହିବ ଅନ୍ୟ ମାନଙ୍କୁ କର ନାହିଁ ବୋଲି କହିପାରିବ କି? వాడు ఇతరులను చెప్పగలడా నేను వ్యభిచరించకు అని? ଦୁନିଆରେ ଅନେକ ଈଶ୍ୱର ରହିପାରନ୍ତି, ఈ లోకములో అనేక మంది దేవుళ్ళు ఉండొచ్చు, କିନ୍ତୁ ପବିତ୍ର ଈଶ୍ୱର ଜଣେ ମାତ୍ର ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ. కానీ పరిశుద్ధుడైన దేవుడు ఒకే ఒక్కరు ఆయన యేసుక్రీస్తు ସେ ପାପ మాత్రమే. କରିନାହାନ୍ତି, ఆయన పాపము చేయలేదు ଯେହେତୁ ସେ ପବିତ୍ର ଅଟନ୍ତି, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక. ଏଥିପାଇଁ ସେ ପାପୀକୁ ମୁକ୍ତ କରିବା ପାଇଁ ଯୋଗ୍ୟ ଅଟନ୍ତି, అందుకోసం ఆయన పాపుల్ని రక్షించడానికి యోగ్యుడై ఉన్నాడు. ନହେଲେ ସେ ଯୋଗ୍ୟ ହେଇପାରିବେ ନାହିଁ. ఎన్నడూ కూడా అతను యోగ్యుడు కానేరడు. ମୁଁ ଆପଣମାନଙ୍କୁ କହିବା ପାଇଁ ଚାହେଁ, నేను మీకు చెప్పుచున్నది ఏంటంటే କୋଟି କୋଟି ଈଶ୍ୱର ଥାଇପାରନ୍ତି, కోట్ల కొలది దేవుళ్ళు ఉండొచ్చు, କିନ୍ତୁ ପାପୀକୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ କେବଳ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ. కానీ పాపుల్ని రక్షించుటకు కేవలం యేసుక్రీస్తు మాత్రమే. କାହିଁକି? ఎందుకు? ମୁଁ ଆପଣଙ୍କୁ ଏକ୍ସାମ୍ପଲ ଦେଲି, మీకు ఒక ఉదాహరణని మీకు ఇచ్చాను. ଯିଏ ନିଜେ ପବିତ୍ର ସେଇ ଅନ୍ୟକୁ ପବିତ୍ର କରିପାରିବେ. ఎవరైతే తనకు తానుగా పరిశుద్ధుడు అతడు ఇతరుల్ని పరిశుద్ధ పరచగలడు. ତେବେ ଯୀଶୁ କେମିତି ପବିତ୍ର ଅଟନ୍ତି? యేసు ఏ విధంగా పరిశుద్ధుడండి? ଯୀଶୁଙ୍କର ପବିତ୍ରତାର 4 ଗୋଟି ସ୍ପେଶାଲ କଥା ମୁଁ କହିବି. యేసు ప్రభువులో ఉన్న పరిశుద్ధతలో 4 ప్రత్యేకతలు నేను మీకు ବହୁତ చెప్తున్నాను. ଇମ୍ପୋର୍ଟାଣ୍ଟ କଥା ଅଛି. చాలా ప్రాముఖ్యమైన మాటలు. ଏମିତି 4 ଗୋଟି ବିଶେଷ ପବିତ୍ରତା ఇటువంటి ప్రత్యేకమైన పరిశుద్ధతలు ଦୁନିଆରେ କୌଣସି ଈଶ୍ୱର ଦେବତା ପାଖରେ ନାହିଁ. ప్రపంచంలో ఇంకే దేవతలు ఇంకే దేవుడి దగ్గర లేదు. This is the 4 things makes my Jesus special savior. ఈ 4 పరిశుద్ధతలు నా యేసుక్రీస్తుని ప్రత్యేకమైన దేవుడిగా చేశాయి. ଏଣୁ ଯୀଶୁଙ୍କ ପରି କେହି ନାହାନ୍ତି. అందుకోసం యేసు వంటి వారు ఇంకెవరు లేరు. ଯୀଶୁଙ୍କର ଏ 4 ଗୋଟି ପବିତ୍ରତା କଣ ଅଟେ? యేసులో ఉన్న ఈ 4 పరిశుద్ధులు ఏమిటంటే, ନମ୍ବର 1, మొట్టమొదటిగా ତାଙ୍କର ଜନ୍ମ ପବିତ୍ର ଜନ୍ମ. ఆయన పుట్టుగా పరిశుద్ధమైన పుట్టుగా. ଲୁକ 1:35 ରେ ଲେଖା ଅଛି. లూకాసు వార్త 1:35లో రాయబడి ఉన్నది. తెలుగు ଓଡ଼ିଆରେ ଆମେ ଶୁଣିବା. తెలుగు ఒరియాలో చదువుకుందాం. చదవండి. 1:35 ଲୁକ. ହଁ 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 దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ଯେ ଜନ୍ମ ହେବେ ସେ ପବିତ୍ର ଅଟନ୍ତି. పుట్టువాడు పరిశుద్ధుడై ఉన్నాడు. ଯେ ଜନ୍ମରୁ ପବିତ୍ର ଅଟନ୍ତି. ఎవరైతే పుట్టుకతోనే పరిశుద్ధుడై ఉన్నాడో. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, ప్రియమైన దేవుని ప్రజలారా, ଯୀଶୁଙ୍କର ଜନ୍ମ ପବିତ୍ର ଜନ୍ମ ଅଟେ. యేసు ప్రభువారి యొక్క పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక. ଗୀତ ସଂହିତାରେ ଦାଉଦ କଣ କହନ୍ତି? కీర్తన గ్రంథంలో దావీదు ఏమంటున్నాడు? ମୋ ମାତା ମୋତେ ପାପରେ ଗର୍ଭରେ ଧାରଣ କଲା, నా తల్లి నన్ను పాపములనే గర్భము ధరించెను, ମୋ ଅପରାଧରେ ଜାତ ହେଲି. నేను అపరాధంలో పుట్టిన వాడిని. 51:5 ରେ ଲେଖା ଅଛି. 51
5లో రాయబడి ମୁଁ ఉన్నది, ଅପରାଧରେ ନିର୍ମିତ ହେଲି, నేను పాపములో నియమించబడి తిని, ପାପରେ ମୋ ମାତା ମୋତେ ଗର୍ଭରେ ଧାରଣ କଲା। పాపములో నా తల్లి నన్ను గర్భము దాల్చింది। ତା ମାନେ ମାନବ ଶରୀରଧାରୀ ଯେତେ ଲୋକ ଜନ୍ମ ହୁଅନ୍ତି ପାପରେ ଜନ୍ମ ହୁଅନ୍ତି, అంటే మానవ శరీరం ధరించిన ప్రతి వ్యక్తి కూడా పాపములో పుట్టినవాడే। କିନ୍ତୁ ଯୀଶୁଙ୍କର ଜନ୍ମ ପାପରେ ଜନ୍ମ ନାହିଁ, కానీ యేసు ప్రభువారి పుట్టిగా పాపమును బట్టి కాదు, ପବିତ୍ର ଜନ୍ମ ଅଟେ। పరిశుద్ధమైన పుట్టిగా। ବଡ ଧ୍ୟାନରେ ଶୁଣିବେ, చాలా జాగ్రత్తగా వినండి ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా, ଗୋଟିଏ ସନ୍ତାନ ଜନ୍ମ ହେବା ପାଇଁ ఒక బిడ్డ పుట్టడానికి ସ୍ତ୍ରୀ ପୁରୁଷର ମିଳନର ଆବଶ୍ୟକ ପଡେ। పురుషుల యొక్క స్త్రీల యొక్క కలయిక అవసరము। ଏଇ ମିଳନ ପାପ ନୁହେଁ, ఈ కలయిక పాపము కాదండి। ଏହାକୁ ସାଧାରଣତଃ ବୁଝାଯାଏ ନାହିଁ, ఇది సాధారణంగా చాలా మంది ଏଣୁ తెలియపరచబడదు। ଅନେକ ଏ ବିଷୟରେ ଜାଣନ୍ତି ନାହିଁ, చాలా మందికి ఈ విషయం తెలియదు। ଆଉ ଅନେକ ଏହାକୁ ନେଇକି ବହୁତ ଭୁଲ ଭୁଲ ଭାବନ୍ତି। చాలా మంది దీనికి తప్పుగా కూడా అనుకుంటూ ఉంటారు। ଜଣେ ପୁରୁଷ ଜଣେ ସ୍ତ୍ରୀ ବିବାହ କଲେ, ఒక స్త్రీ ఒక పురుషుని గాని వివాహం ଆଉ ସେ చేసుకుంటే, ବିବାହର ମିଳନରେ ସନ୍ତାନ ଜାତ ହେଲା, ఆ వివాహం యొక్క కలయికను బట్టి బిడ్డలు పుడితే, ସେଇ ମିଳନ ପାପ ନୁହେଁ, ବ୍ୟభిଚାର ନୁହେଁ, ఆ కలయిక పాపము కాదు, వ్యభిచారము కాదు। ଏଣୁ ଲେଖା ଅଛି అందుకోసం రాయబడి ఉన్నది, ସ୍ତ୍ରୀ ସ୍ୱାମୀ ପୃଥକ ନ ରୁହନ୍ତୁ। అలాగే భర్త భార్య నుంచి వేరు కాకూడదు। କରିନ୍ତୀୟ ମଣ୍ଡଳୀକୁ ଚିଠି ଲେଖିଲା ବେଳେ ପାଉଲ କହିଲେ, కొరింథీ సంఘస్థులకి పత్రిక రాసినప్పుడు పౌలు ପ୍ରଥମ గారు କରିନ୍ଥୀ అంటున్నారు, 7:1-5 ଯାଏ, మొదటి కొరింథీ 7:1-9 వచనాల వరకు, ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ସର୍ବଦା ଏକତ୍ର ରୁହନ୍ତୁ, అలాగే భార్య భర్తలు నిత్యము ఒక దగ్గర కలిసి ఉండండి। ତାହା ପବିତ୍ରତା ଅଟେ, అది పరిశుద్ధత అయి ତାହା ఉన్నది, ଆଶୀର୍ବାଦ ଅଟେ, అది దీవెనై ఉన్నది, ତାହା ପ୍ରଭୁଙ୍କର ଅନୁଗ୍ରହ ଅଟେ। అది దేవుని కృప అయి ఉన్నది। ଏଣୁ ଆଦମ ହବାଙ୍କୁ ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କରି କହିଲେ, అందుకోసం ఆదాముని అవగారిని దీవించి ప్రభువారు ଆଦି అన్నారు, ପୁସ୍ତକ 1:28-29ରେ, ఆది కాండం 1:28-29 వచనములో, ତୁମେ ପ୍ରଜାବନ୍ତ ବହୁବଂଶ ହୁଅ ବୋଲି କହିଲେ। మీరు విస్తరించి బహు వంశస్థులు కండి, ତା ମାନେ ଏହା ଏକ ଆଶୀର୍ବାଦ ଅଟେ। అంటే ఇది ఒక దీవెన అయి ఉన్నది। ତ ବିନା ଆଶୀର୍ବାଦରେ ସନ୍ତାନ ଜନ୍ମ ହୁଏ ନାହିଁ। దేవుని యొక్క దీవెన లేకుంటే ఎవరికి బిడ్డలు ଏଣୁ కలగరు। ବିବାହିତ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀର ମିଳନରୁ ଜନ୍ମ ହେବା ସନ୍ତାନ ଆଶୀର୍ବାଦ ଅଟେ। పెండ్లి చేయబడిన తల్లిదండ్రుల యొక్క పుట్టిన బిడ్డ దీవెనకరమై ఉంటారు। ବିବାହ ନ ହଉଣୁ ସନ୍ତାନ ଜନ୍ମ ହେବା అయితే వివాహం జరగకుండానే బిడ్డల కంటే ତାହା ବ୍ୟଭିଚାର ଅଟେ, అది వ్యభిచారము, ତାହା ପାପ అది ଅଟେ। పాపము। ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని నామం మహిమపరచబడును గాక। ଯଦି ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀର ମିଳନର ସନ୍ତାନ ଜନ୍ମ ଆଶୀର୍ବାଦ ଅଟେ, ఒకవేళ ఒక భర్త తన భార్యతో కలిసి బిడ్డల కంటే అది దీవెన అయితే, ତେବେ କାହିଁକି ଦାଉଦ କହିଲେ, అయితే ఎందుకు దావీదు అంటున్నాడు, ଅପରାଧରେ ମୋ ମାତା ମୋତେ ଗର୍ଭରେ ଧାରଣ କଲା? నా తల్లి నన్ను పాపములో గర్భము దాల్చెను। ତାର ଅର୍ଥ କଣ? దాని అర్థం ఏంటండి? ମୁଁ ଗର୍ଭରେ ଜନ୍ମ ହେବା ପାପ ନୁହେଁ, నేను గర్భములో పుట్టిన పాపము కాదు, ଏ ମିଳନ ପବିତ୍ର, ఈ కలయిక అనేది పరిశుద్ధమే। ଗର୍ଭକୁ ଆସିବା ପବିତ୍ର, గర్భములోనికి రావడం పరిశుద్ధతే, ଜନ୍ମ ନେବା ବି ପବିତ୍ର ଅଟେ। నేను పుట్టుట మధ్య పరిశుద్ధతే। ତେବେ କାହିଁକି ପାପ ବୋଲି କୁହାଗଲା? ఎందుకు ఇక్కడ పాపం అని చెప్పబడుచున్నది? ତା ମାନେ ପାପ ରକ୍ତରେ ଅଛି। అంటే పాపం అనేది రక్తములో ఉన్నది। ମା ବାପାଙ୍କ ରକ୍ତ ଆଦମ ହବାଙ୍କ ରକ୍ତ ଅଟେ। అలాగే తల్లిదండ్రుల యొక్క రక్తము ఆదామవ్వ యొక్క రక్తము। ଆପଣଙ୍କର ମା ଆପଣଙ୍କର ବାପାଙ୍କ ରକ୍ତ మీ అమ్మగారు మీ నాన్నగారు యొక్క రక్తము, ଆପଣଙ୍କର ଅଜା ଆଈଙ୍କର ରକ୍ତ ଅଟେ। మీ తాత అలాగే మీ అమ్మమ్మ లేదా మీ ଆଉ నాన్నమ్మ యొక్క ତାଙ୍କର రక్తము, ରକ୍ତ ତାଙ୍କ ସାନ୍ତ ବାପାଙ୍କ ରକ୍ତ అలాగే ଅଟେ। వారి రక్తము వాళ్ళ తల్లిదండ్రుల యొక్క రక్తము। ଏପରି ଶେଷକୁ ଚାଲିଯିବା, అలాగే ఆఖరిగా వెళ్తే କାହାର ରକ୍ତ ଆପଣଙ୍କ ଠାରେ ଅଛି? ఎవరి రక్తం మీలో ఉన్నదండి? చెప్పండి, కొంతు ଆଦମ ହବାଙ୍କ। ఆదామవ్వ యొక్క రక్తము। ତାହେଲେ ଆମ ଦେହରେ କାହାର ରକ୍ତ ଅଛି? మన దేహంలో ఎవరి రక్తం ఉన్నదండి? ଆଦମ ହବାଙ୍କ ରକ୍ତ। ఆదామవ్వ గారి యొక్క రక్తం। ଆଚ୍ଛା, సరేనండి। ତ ମରିୟମଙ୍କ ଦେହରେ କାହାର ରକ୍ତ ଥିବ? ఇప్పుడు మరియమ్మ యొక్క దేహంలో ఎవరి రక్తం ఉంటుందండి? ଆଦମ ହବାଙ୍କ ରକ୍ତ। ఆదామవ్వ గారి యొక్క రక్తం। ତା ମାନେ ମେଡିକାଲି ପ୍ରୁଭେନ୍ କଥା ମୁଁ ଆପଣଙ୍କୁ କହୁଛି। అంటే మెడికల్లీ లేదా మెడికల్ సైన్స్ లో ఉన్న రుజువు చేయబడిన మాట నేను చెప్తున్నాను। ମା ବାପାଙ୍କ ରକ୍ତରେ ପିଲା ଜନ୍ମ ହେଉଥିବାରୁ, అలాగే తల్లి తండ్రి యొక్క రక్తంలో బిడ్డలు పుట్టుచున్న దాన్ని బట్టి ପିଲାର ସ୍ୱଭାବ ମା ପରି ଅଧା ବାପା ପରି ଅଧା ହେଇଥାଏ। పిల్లల యొక్క గుణ లక్షణాలు తల్లి వలె సగము తండ్రి వలె సగము ఉంటాయి। ଆପଣ ମାନେ ଘରେ ଘରେ ଶୁଣିଥିବେ, మీరు ప్రతి ఇంట్లో ఈ విషయాన్ని వింటూ ఉంటారు। ଏ ଝିଅଟା ନା ପୁରା ତା ବାପା ପରି ହେଇଛି। ఈ కుమార్తె
అచ్చ తన ఏ నాన్నలాగే. ପୁଅଟା ନା ପୁରା ତାର ମାର ବୁଦ୍ଧି ଧରିଛି। ఈ అబ్బాయికి అచ్చ తమ అమ్మ గుణాలే వచ్చాయి. ଏମିତି ଡାଇଲଗ ଶୁଣିଛନ୍ତି ନା ନାଇଁ? ఇటువంటి డైలాగ్స్ విన్నారా లేదండి? କାହିଁକି ପଡୋଶା ଘର ଲୋକ ପରି ହେଲା ନାହିଁ? ఎందుకు పొరుగునున్న వారి వల్లే కాలేదు? ଯେହେତୁ ତୁମର ମାର ବାପାର ରକ୍ତର ସନ୍ତାନ ହୋଇଥିବାରୁ ఎందుకంటే మీ తల్లి యొక్క తండ్రి యొక్క బిడ్డలై ఉన్న దాన్ని బట్టి, ତୁମେ ନିଜ ମା ବାପାର ସ୍ୱଭାବ ନେଇକି ଜନ୍ମ మీరు మీ ହେଇଛ। సొంత తల్లిదండ్రుల యొక్క గుణాలను బట్టి మీరు పుట్టి ఉన్నారు. ମୁଁ ଏହାକୁ ଟିକେ ଭଲରେ ପ୍ରମାଣ କରିବା ପାଇଁ ଚାହିଁଲି। దీన్ని ఇంకా బాగా రుజువుపరచాలని కోరుకుంటున్నాను. ଏହା କେତେ ଦୂର ସତ୍ୟ ବୋଲି ଟିକେ ପ୍ରମାଣ କରିବାକୁ ଚାହିଁଲି। ఇది ఎంత నిజమైన ఉన్నదని దాన్ని రుజువుపరచాలనుకున్నాను. ଯଦି ରକ୍ତରେ ହିଁ ସବୁ ସ୍ୱଭାବ ଅଛି, ఒకవేళ రక్తంలోనే ఈ గుణ లక్షణాలన్నీ ఉంటే ଦେଖିବା ଏ ସ୍ୱଭାବ ସୂଚି ନା ଅସୂଚି। చూద్దాం ఈ గుణ లక్షణాలు పరిశుద్ధమో అపరిశుద్ధమో. ଦିନେ ଆମେରିକାରେ ଗୋଟିଏ ବହୁତ ବଡ ଡିବେଟ ହେଲା। ఒకరోజు అమెరికాలో పెద్ద డిబేట్ జరిగిందండి. ଡିବେଟ ର ଶୀର୍ଷକ କଣ ଥିଲା? ఆ తర్కంలో జరిగిన మూలాంశం ఏంటంటే, କି ପାପ କାହିଁକି ହେଉଛି? పాపం ఎందుకు జరుగుచున్నది? କେହି କହିଲେ ସ୍କୁଲରୁ ଶିଖୁଛନ୍ତି, కొంతమంది అన్నారు స్కూల్లో କେହି నేర్చుకుంటున్నారు, କହିଲେ ସିନେମାରୁ మరి ଶିଖୁଛନ୍ତି, కొంతమంది అంటున్నారు సినిమా బట్టి କେହି କହିଲେ నేర్చుకుంటున్నారు, ସାଙ୍ଗସାଥିରୁ మరి ଶିଖୁଛନ୍ତି, కొంతమంది అన్నారు స్నేహితులు బట్టి କେହି నేర్చుకుంటున్నారు, କହିଲେ ମା ବାପାର ରକ୍ତରୁ ଆସିଛି। మరి కొంతమంది అన్నారు తల్లిదండ్రుల యొక్క రక్తంను బట్టి వచ్చింది. ଅନେକ ଲୋକ ଏଗ୍ରି ହେଲେ చాలా మంది రాజీ అయ్యారు, ଏ ପାପ ରକ୍ତରୁ ଆସିଛି। పాపము రక్తాన్ని బట్టి వచ్చింది. ସିନେମା ଯାଉ କି ନ ଯାଉ, సినిమా వెళ్ళకపోయినా ପିଲାର ରକ୍ତରେ ଯେହେତୁ ମା ବାପାର ଦୁର୍ବୁଦ୍ଧି ଅଛି, ସେ ତାର ବୁଦ୍ଧି ଦେଖେଇବ। అలాగే పిల్లల్లో తల్లిదండ్రుల యొక్క చెడు గుణాలు ఉన్నాయి గనుక వాడు చెడు గుణాలు ହେଲେ కనపరుస్తాడు. ରକ୍ତରେ ପାପ ବଂଶାନୁକ୍ରମେ ଆସିଛି। రక్తంలో ఉన్న పాపము అది కుటుంబం తరతరములా వస్తూ ఉన్నది. ଆମେ ଯେଉଁ ରକ୍ତରେ ଜନ୍ମ ହେଇଛୁ, ସେ ରକ୍ତ ସୂଚି ହେବାରୁ ଆମେ ପାପୀ ଅଟୁ। మనం ఏ రక్తంలో అయితే పుట్టుచున్నామో ఆ రక్తము అపరిశుద్ధత గనుక మనము పాపములో పుట్టిన వారమై ఉన్నాం. ତାହେଲେ ମା ବାପାଙ୍କର ଯେତେ ରକ୍ତର ଗୁଣ ସବୁ ଗୁଣ ଆମ ଭିତରେ ଅଛି। అంటే తల్లిదండ్రుల యొక్క రక్తంలో ఉన్న ప్రతి గుణ లక్షణాలు మనలో ఉన్నాయి. Praise the Lord। హల్లెలూయా. ସତରେ ଅଛି ନା ନାହିଁ?